ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాఠశాల స్థాయి పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో దర్శి నియోజకవర్గంలోని దర్శిపట్నం కుచ్చేట్ రోడ్లోని ఏపీ మోడల్ స్కూల్లో శనివారం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఇది సరికొత్త అధ్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించి విద్య పట్ల మక్కువతో విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని మానవ వనరుల ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ సరికొత్త విప్లవంగా ఆమె అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ముందుకు నడిచేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడగలవని ఆమె అభిప్రాయపడ్డారు. పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి ఇది ఒక దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధి దాతలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చి విద్యా వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఎడ్యుకేటెడ్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యంతో దేశంలో తొలిసారి ఈ విప్లవాత్మక కార్యక్రమానికి లోకేష్ శ్రీకారం చుట్టారని ఆమె కొనియాడారు. నేడు ఒక పండగ వాతావరణంలో పాఠశాలలో ఈ సమావేశాలు జరగడం నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుందన్నది ఇది ఒక నిదర్శనమని ఆమె కొనియాడారు. గ్రామ, వార్డు మెంబర్ నుండి పార్లమెంటు సభ్యుల వరకు పాఠశాల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని విద్యాభివృద్ధికి దోహదపడటం ఒక మంచి పరిణామం అన్నారు. ఈ సమావేశాల ద్వారా పిల్లల చదువులు, ప్రవర్తన, క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యార్థుల సమస్యలు, అభ్యసన సామర్థ్యాలు, క్రీడలు, కళల పట్ల విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసే మెలకువలను తయారు చేసే సరికొత్త శకానికి ఇది ఒక ముందడుగుగా చెప్పవచ్చన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టకు మరో సరికొత్త సదుపాయాల ఆధారంగా 0.5 వరకు రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. రేటింగ్ తగ్గిన స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ సమూలమైన మార్పులను విద్యా వ్యవస్థలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని, ఆయన కృషిని మనం ముందుకు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ గురుతర బాధ్యతను నిర్వర్తించాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యాప్తిని ఆదరించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఫలితమే జాతీయ అవార్డులు కూడా అందుకోగలం. విద్యాశాఖ సమగ్ర శిక్షణ, ఎడ్యుకేషన్ కృషికి తగిన గుర్తింపు లభించడం, రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఏపీకి ఒక గర్వకారణంగా చెప్పవచ్చన్నారు. మనం కూడా దర్శి నియోజకవర్గంలో ప్రతి పాఠశాలలో లోకేష్ ఇచ్చిన స్ఫూర్తితో సమస్యలను గుర్తించి, విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించి పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఆయా సమస్యలను గుర్తించి ఒక నివేదికను తయారు చేసి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి విద్యా కుసుమాలను తయారు చేసి పాఠశాలలో మంచి వాతావరణాన్ని కల్పిద్దామని ఆమె కోరారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. తరగతి గదుల్లో రేపటి భవిష్యత్ తీర్చిదిద్దే పౌరులు తయారవుతారు. నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర సంపద. వారి భవిష్యత్తు తీర్చిదిద్దే దేవాలయాలే తరగతి గదులు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టి కృషితో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో, నూతన వరవడితో సమూలమైన విద్యా వ్యాప్తి ద్వారా అభివృద్ధి సాధించవచ్చని ఆమె వివరించారు. చదువు అనేది పెద్ద ఆస్తి. చదువు ద్వారా దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. చదువులు ఎంత పెంచితే అంత అభివృద్ధి సాధ్యమని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐ మురళి, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, ఎంఈఓ కాకళ్ళ రఘురామయ్య, స్కూల్ చైర్మన్ అనుష తదితర నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఈ స్కూల్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించిన స్కూల్ ఫ్యాకల్టీకి, అడ్మినిస్ట్రేషన్కి, ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలకు, ప్రముఖులకు, పిల్లలందరికీ నమస్కారాలు. నేను ఈ స్కూల్కి ఆల్రెడీ 2 సార్లు వద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఫైనల్లీ ఇవాళ కుదిరింది. నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో కొంత టైం స్పెండ్ చేయడం. నాకు
చదువు అంటే చాలా ఇష్టం. సో చదువుకునే పిల్లల దగ్గరికి రావడం అంటే ఆ ప్రోగ్రామ్స్కి